సార్ డ్యూటీ నుంచి వచ్చి అలసటగా అవుతాని పడుకున్నారు. మళ్ళీ లేవనే లేదు. నా బెంగంతా పెద్దోడి గురించే. వాళ్ళ అమ్మలాగే ఒట్టి అమాయకుడు ఎలా బతుకుతాడో ఏంటో. నాన్న ఉద్యోగం, డ్యూటీలో తండ్రి చనిపోతే కొడుక్కిస్తారు. అయితే నువ్వు చెయ్యి. ఆయన అడుగు, నాకు ఇప్పిస్తానంటే నేను రెడీ. తమ్ముడికి ఎవరు బాబు? తన మీద 4 కేసులున్నాయి. 4 కేసులా? అదేంట్రా? నీ గురించి గొడవలకు వెళ్ళినందుకు నా మీద పెట్టిన కేసులు అవన్నీ. నువ్వెన్నైనా చెప్పరా. ఈ రౌడీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు ఇవన్నీ నాకు పడవరా. నేను వేరే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. నువ్వు అసలే భయస్తుడివిరా. కనీసం పోలీస్ డ్రెస్ వేసుకున్నా అందరు నేను చూసి భయపడతారు. మన నాన్న పోలీసు, మన తాత పోలీసు. ఆ చైన్ తెంపేకరా. నాన్నగారు ఉన్నంతకాలం మీ గురించి ఎక్కువ బెంగపడేవారు బాబు. మీరు ఆయన డ్రెస్ వేసుకుని ఆ బాధ్యత తీసుకుంటే ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు. ఇంకేం ఆలోచించుకుంటే ఒప్పుకోండి బాబు. ఓకే 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 అన్నయ్య ఒప్పుకున్నట్టే. అది కాదురా నేను చెప్పేది. మూర్తి గారు, మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చూసుకోండి, నేను ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోండి. అలాగే బాబు. నమస్తే సార్. మనం వెంకటరావు గారు ఆయన పోస్ట్ తీసుకుంటున్నారు సార్. సార్ అదే సార్, మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పోస్టింగ్ ఏ ఊరైతే అక్కడ పంపిస్తాను సార్. పోస్టింగ్ వేరే ఊరంట. ఆ ఊరు ఎలా ఉంటుందో ఏంటో. అప్పుడు శక్తిమాన్ గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తన్నాడు. దాంతో అని పడిపోయాడు బ్యాట్ మ్యాన్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏ యుద్ధంలోనైనా చివరికి గెలిచేది మంచివాడే. ఎందుకు సార్ పిల్లాడికి అబద్ధాలు చెప్తారు? గెలుపన్నది బలవంతుడి సొత్తు. దానికి మంచి చెడులతో పనిలేదు బాబు. ఓ మంచి జింక, ఓ చెడ్డ పులి గొడవ పడితే ఎవరు గెలుస్తారు? చెడ్డ పులి. శభాష్. నమస్కారం సార్. మా ఏరియాకు వచ్చిన మీకు సుస్వాగతం. మీరు పిలిపించారు, నేను కానుకతో వచ్చేశాను. రే సార్కి ఇవ్వండిరా. సముద్రంలో బతికేవాడికే చేప గిఫ్ట్ గా ఇస్తున్నావేంట్రా? చేపెప్పుడు ఉప్పు నీటిలో ఉంటుంది కదా అని చేప పులుసులో ఉప్పేయడం మానేస్తావా? ఇది అలాంటిదే. అదే ఉప్పు నీ ఒంటి మీద గాయం చేసి చల్లితే ఎలా ఉంటుందో తెలుసా? నేనొచ్చే ముందు నువ్వేం చేసావో నాకు అనవసరం. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదు. నేనిక్కడున్నంత వరకు ఈ సముద్రం మీద నీ నీడ పడిందనుకో, నీ బతుకి చేపల అయిపోద్ది. అర్థమైందా? సరే సార్, మీరున్నంత కాలం, అదే మీరిక్కడున్నంత కాలం నేను ఈ సముద్రం వైపు రాను. ప్రామిస్. సార్ మరి దీన్నేం చేయమంటారు? నన్ను ఇక్కడికి రావద్దంటాడు రా. నన్నే. ఈ సముద్రం నాదే. ఈ సముద్రం నాదే. ఈ సముద్రం నాదే. స్వామి, నా ఫ్యామిలీని చల్లగా చూడు. నా మనవరాళ్ళకి ఏ లోటు రాకుండా చూడు స్వామి. నా మనవరాళ్ళ పేరు దర్శనం చేయండి. అర్చన మీ పేరు మీద చేయించమంటారా? నా పేరు మీద ఎందుకు? నా ఇంటెలిజెన్స్ తో ఎలాగైనా బతికేస్తాను. మా అమ్మాయి పేరు మీద చేయించు. అలాగే. హలో, నేను వచ్చానని చెప్పు. యు టెల్ హిమ్. స్వామి, నా ఇద్దరు మనవరాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటట్టు చూడు. విన్నావా స్వామి? దీని కోరిక విన్నావు కదా. దీని ఇద్దరు మనవరాళ్ళకి 2 మంచి సంబంధాలు కావాలట. ఇంకా నయం, దీని మాట విన్నావంటే దీనికి కూడా మంచి సంబంధం చూడమంటుంది.
నా కోరికలు అలాంటివి కాదు స్వామి. నాకున్నది ఒక్కతే కూతురు. దీనికి వచ్చే సంబంధం కంటే మంచి సంబంధం రావాలని. ఓయబ్బో కర్పూరం వెలిగించడం ఎంతసేపు రా, అవతల భక్తులు వెయిటింగ్. అగ్గిపెట్టి కనబడట్లేదు గురుగారు. పెట్టేందుకురా, కళ్ళ ముందు గుంపటే ఉంటే ఇలా ఇవ్వు. అమ్మా కొద్ది దగ్గర జరగండి. నువ్వు పెట్టయితే నేను అగ్గిపుల్ల. జాగ్రత్త, భగభగ మండిపోతావు. రేయ్, పుల్లొచ్చి పెట్టికి రాసినా పెట్టొచ్చి పుల్లని రాసినా మాడి మచ్చైపోయేది పుల్లేరా. ఏమిటి మీ మనవరాళ్ళు కనబడరు? ఎక్కడున్నారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా తమ్ముడు, పుట్టిగొట్టి ఆట ఆడడానికి వెళ్ళారు. ఏం నీ కూతురు రాలేదా? ఏ నీ కూతురు రాలేదంటే ఏమైనా ఐపీఎల్ T20 రావడానికి? మాది డీసెంట్ ఫ్యామిలీ. మా ఇళ్లలో లేడీస్ ఇలా కచ్చాలు కట్టుకుని ఇలా ఇలా ఎగుతూ ఆడరు. ఆహా ఆహా అంటే నేను మా అమ్మాయిని అలా పెంచాను. దానికి ముట్టేనా మట్టేనా కెట్టదు. నాన్న ఏంటి ఈ అవతారం? ఏంటి పుట్టి కొట్టడానికి వెళ్ళి మట్లో పడ్డాను నాన్న. ఏమి టైమింగ్ ఏనిది? అసలు ఏ టైమింగ్ లో ఉట్టు కొట్టాలో తెలీదు, ఏ టైమింగ్ లో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంటికెళ్ళు, ఇంటికి. పోనీలే తమ్ముడు, ఉట్టిలో ఉంగరం వేస్తారు కదా, సరదా పడి ఉంటుంది. ఉట్టిలో ఉంగరం? నేను కొట్టేస్తా. టాటా ఉంగరమా? బంగారు పొంగరం అనుకున్నావా? పెద్ద డీసెంట్ ఫ్యామిలీ అన్నావు, ఇలా గెలకడం ఎందుక? తెలుసులేమ్మా, ఉట్లో తాటా ఉంగరాలే ఉంటాయి, బంగారు పొంగరాలు ఉండవు. ఇది దొరికితే ఎంత అదృష్టమో తెలుసా? వేసాలే, సిగ్గు లేకపోతే సరే మొహం చూడు. తాటా ఉంగరాలు ఇదేదో పెద్ద పుడింగి ఉట్టని చెప్పి ఇందులో తాటా ఉంగరాలు పెడతారా? తాటా ఉంగరాలు ఏమే? నువ్వు ఎక్కడ తెచ్చావే? ఏమే? మీ పెద్ద మనవరాలు చాలా గడుసమ్మా. ఎలాంటి మొగుడు వస్తాడో ఏవో గాని. ఇలాంటి మొగుడు కాదు, పులి లాంటి మొగుడు వస్తాడు. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ స్వామి, క్రిమినల్స్ నాకు దొరకపోయినా పర్లేదు స్వామి, నేను క్రిమినల్స్ దూరిపోకుండా చూడు స్వామి. ఏడు కొబ్బరికాయ సౌండ్గా ఆటో పోలీస్ స్టేషన్ బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ ట్రిప్ సార్, వదిలేండి సార్. అలా పారిపోతారండి. ఓహో, ఎఫెక్ట్ కాకి డ్రెస్ అన్నమాట. ఎరా సార్, లైసెన్స్ ఉందా? ఉంది సార్. మీటర్ పని చేస్తుందా? కొత్తది సార్. కొత్త పాత అని అడిగానా? పని చేస్తుంది సార్. టైర్లో గాలి సార్, ట్యాంక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ సార్. అయితే ఫుల్ స్పీడ్ తో పోలీస్ స్టేషన్ పోనే. సార్ సార్ ఇంకెప్పుడు అంతమందిని ఎక్కించాను సార్. పోలీస్ సార్ ఈ ఒక్కసారికి పోనే. హలో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా. జనం మనం చూసి పరుగులెట్టేస్తున్నారు. నేను ముందే చెప్పాను కదరా. 200 తీసుకుని వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా? 400 తీసుకుని వదిలేండి సార్. లంచమా? కోర్త మీటర్ పగిలిపోతుంది. సారీ సార్. పోలీస్ అదరగొట్టేశావరా. ఇంతకీ ఎవరితో? ఆటో డ్రైవర్ తో. ఎరా ఆటో ఆఫీస్ ఏంట్రా? స్టేషన్ వచ్చింది సార్. అయ్య బాబు కొంచెం ముందు తీసుకెళ్ళాపరా బాబు. ఇదే కదా సార్ పోలీస్ స్టేషన్. అయితే మాత్రం వాళ్ళకు తీసుకుంటూ లోపలికి వెళ్ళిపోతావేంట్రా? ఇదిగో సార్, పోలీస్ అయ్యండి మీరు డబ్బులు ఇస్తున్నారేంటి సార్? ఇంకా జాయిన్ అవ్వదా సార్?
మళ్ళీ ఏంట్రా? నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని నిరూపించారు సార్. వెళ్ళనా? వెళ్తాను సార్. వెళ్ళి ఊరికి మంచి రోజులు వచ్చాయని అందరికీ చెప్తాను సార్. వీడు మన దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కాల్ చేయి, ముందు కాల్ చేయి. కాల్ చేసిన తర్వాత 2 కాళ్ళు కట్ చేసి నా స్టేషన్ పంపించి. కోడిని బాగా కాల్చకపోతే నాకు తిన్నట్టుండదయ్యా. ఎవరు నువ్వు? నన్ను వీర వెంకట సత్యసాయి శివరామకృష్ణ అంటారు సార్. మరేంటి అసెట్ డ్రెస్ వేసుకొని స్టేషన్కి వచ్చావు? నేను ఎస్ఐనే సార్, న్యూ అపాయింట్మెంట్. అక్కడికి వెళ్ళి రిజిస్టర్ లో సంతకం పెట్టి నెల నెల జీతం తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఓయ్, సంతకం అంటే నీ పేరు రాయాలి, బయోడేటా కాదు. నా పేరు కొంచెం పొడుగు సార్. నీ పేరు ఎంత పొడుగైనా డిపార్ట్మెంట్ లో నువ్వేం పీకావనే దాన్ని బట్టి నువ్వేంటనేది డిసైడ్ అవుద్ది. నిరూపిస్తాను సార్. నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని. రే చోటు ట్యాంక్ డిపార్టా. థ్యాంక్ యూ సార్. కొంచెం సోర తక్కువేమా? ఏమయ్యాడు రావాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే తప్పించుకోవచ్చు అనుకున్నాడనా? స్టేషన్ ముందే తగలబెట్టేసా. రే విన్నారా? వాడి పోలీస్ స్టేషన్ ముందే తగలబెట్టేసా. హలో అన్నా, వీడి చావు కేకలకి సరిగా వినిపించట్లేదన్నా. నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి బయట ఎవడో తగలబడిపోతున్నాడు? ఏమైంది? గయ్యాడి పెళ్లంతో పడలేక పోలీస్ స్టేషన్ కి వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడన్నా. కేసులో అక్షరం తేడా వచ్చిన అన్న గురించి తెలుసుగా. అయ్య బాబోయ్, అంతమంది ముందు దారుణంగా కాల్చేశాడు. ఎవడండాడు? ఆడు బగ్గా మనిషి సార్. ఇక్కడ వాడు చెప్పింది వేదం, చేసేదే ధర్మం. చూస్తూ ఊరుకోవడం తప్ప అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అవునా? ఆ చచ్చిపోయినాడు ఎన్న పెద్ద లీడర్ అండి. మీరు మరీ సార్, చచ్చినోడు ఒక పచ్చి ఎదవ. వాడు కాశీ మనిషి. మళ్ళీ కాశీ ఎవడండి? ఈ ఊరికి పట్టిన ఇంకో దరిద్రం. ఆస్తులు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు అరాచకాలు కూడా పంచుకున్నారు. ఒకడు స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తే ఇంకొకటి కిడ్నాప్లు, దోపిడీ చేస్తుంటాడు. వీళ్ళు చేసే దందాలకు ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తారు. అసలు వీళ్ళిద్దరు మొదట ఒకే గ్యాంగ్, తర్వాత గొడవలు వచ్చి 2 గ్యాంగుల కింద విడిపోయారు. వీళ్ళ వల్ల జనాలకు దెబ్బలు తగిలినా, ప్రాణాలు పోయినా అడిగేవాడే లేడు సార్. మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి. ఇందాక మీరు స్టేషన్ లో ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఛార్జీ తీసుకున్నారే? అవును. ఆయన నవ్వుతూ మాట్లాడి చాలా కాలం అయింది సార్. ఏం జరిగింది సార్? ఒక రోజు కాశీని పట్టుకోవాలని చేస్తున్నప్పుడు చంపేస్తాను. ప్లీజ్. ఆయన కళ్ళ ముందే కూతుర్ని గుర్తుకొచ్చి చంపేశాడు సార్. పోలీసు అయ్యిండు కూడా ఏమీ చేయలేకపోయాడు. అసలు ఈ ఊళ్ళో పేరుకే పోలీసులు సార్. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళందరినీ ఎరగదీసే దమ్మున్న పోలీస్ ఆఫీసరు ఒక్కడు రావాలి సార్. అవునవును, డెఫినెట్ గా రావాలి. అవును, ఈ స్టేషన్ పోస్టింగ్ అంటేనే భయపడి ఒక్కడు రాడు. మీరెలా వచ్చారు సార్? ఈ ఊర్లో మనం ఉన్నారా బాబు? టెన్షన్ తోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈడా రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? శివరామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్. ఏ పోలీస్. ఆ చెక్ ఏంట్రా? టేకే. ఓ మేకే అన్న మిగిలిందా? ఏదో ఒకటి మిగిలినట్టుంది, కావాలా?
అది డైరెక్ట్ గా నా గుండెలో గుచ్చారా ఇప్పుడే చచ్చిపోతాను. అంత హర్ట్ ఏంటనే బోర్డేమైనా చిన్నదైందా? లేదురా, పర్ఫెక్ట్ సైజ్ లో ఉంది. కరెక్ట్ గా బ్యాగ్ లో సరిపోద్ది. ప్యాక్ చేసేయ్, బయలుదేరి ఊరు వెళ్ళిపోతాం. ఏమైందన్నయ్య? ఈ ఊర్లో రౌడీజం రేంజ్ లో ఉందిరా. రోడ్ల మీద పడి చంపేసుకుంటున్నారు. అదా, రౌడీజం ప్రతి చోట ఉంటదిరా. పోలీస్ స్టేషన్ ఉన్నదే దానికోసం. ఆ స్టేషన్ ముందే నేను చూస్తుండగా ఒక తగలబెట్టేశారా. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా? మా హెడ్, సిఐ, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి లేని టెన్షన్ నీకెందుకురా? లెక్కలు కష్టంగా ఉన్నాయని స్కూల్ మారిపోకూడదురా. ఎక్కడికి వెళ్ళినా అవే లెక్కలు. మనమే మారాలి. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదరా, నీకు అలాంటి కేసులు ఏమి రావు. మా అయితే లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళని పట్టుకోవడం, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని ఆపడం. అంతేనంటావా? అంతే. ప్రతి చిన్నదానికి అలా కదిలిపోకూడదురా. స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు. ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్. అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసింది కాశీ అని అందరికి తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు. అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోసేశారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్టేనయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాసివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతురు ఎత్తుకెళ్లి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేశాం. అదేంటి సార్? నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే నా ఫీలింగ్. అదేంటి అది హనుమంత్ అన్నాడు. ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నాడు సార్. నిన్న పోస్టింగ్, ఇవాళ కేసు, రేపు ప్రమోషన్. లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో. ఎంజాయ్ చేయన్నావు కదరా. నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ఓ పాపను ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పచెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవడం, స్కూల్ నుంచి తీసుకురావడం. పాపను తీసుకురావడం స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించిన తలనరికేస్తారా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోనా? ఒక్కడినే వెళ్తానని చెప్పు. ఒక్కడే సింగిల్ గానా, సోలో గానా? త్వరగా వచ్చి తీసుకెళ్ళాను. విన్నావుగా, మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి పంపించు. లేదా నాన్న అని పిలవడానికి పాప ఉండదు. పాప చాలా ముద్దుగా ఉంది. నేనైతే ఆస్తి మొత్తం రచించామని. ఎవడను? డాన్. రేయ్, ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఎవడో పోలీసు వచ్చాడగా. పోలీసోడా? వెళ్ళండి. దొరికాడు రా వాడు. అరే సరే, వెనక నుంచి కొట్టడం కాదురా, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. ముందుకొచ్చి
ఎవడా నువ్వు ఎవడా? థ్యాంక్స్ అంకుల్. అన్నా అన్నా ఎవడో పోలీసుడు వచ్చి మనోళ్ళని కొట్టి పాపను తీసుకెళ్ళిపోయాడా? పోలీసోడా? ఈ ఊర్లో పోలీసోళ్ళకి అంత ధైర్యం ఇప్పుడు వచ్చిందిరా? కొత్తగా వచ్చాడన్నా, చాలా స్పీడ్ ఎక్కువ. నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు? చూడండి, షర్టు కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమర్ సర్వీస్ ఫోన్ చేయండి, పాప సేఫ్ గా ఉందని. చూస్తారేంట్రా, కొట్టండి సెల్లీడు. ఎక్కడ 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 బా? గుడ్ మార్నింగ్ సార్. శివ అంటే నువ్వేనా? ఏమి రా నీ ధైర్యము? ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ అసమంటే కత్తి లాంటి మొగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంక్వైరీ చేసినా మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశం అంతా పోలీసులంటే దానికి సింహం లాగా సింగిల్ గా అటాక్ చేసినావు. శభాష్. అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్పా. ఎంత పొగుడుతాండా. ఈ పని నేను చేయలేదు సార్, ఇప్పుడు చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది. ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా. పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గొప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. ఆల్ ది బెస్ట్. ఆ బండి తీసుకురండి. ఎవరు ఇల్లు? సౌండ్ పొల్యూషన్ కేసులు. మరి సౌండ్ ఆడరా? ఏయ్, లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చినాడో తెలుసునా? వాయించండ్రా, సౌండ్ అద్దిరి పోవాలా. ఏయ్, వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. ఇది మీ ఇన్స్పిరేషన్ తో వచ్చింది సార్, ఉంచుకోండి సార్. రే ఎక్కడున్నావురా? సెంటర్ కోచ్ పావుగంట అయింది. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు. ఓ ఆరా పడిపోయింది, ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట. రారా తొందరగా. నించోని కాలు పీకుపోతున్నాయి. ఏం చేస్తున్నావు? మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఈ వీణ నాది. సారీ అండి, ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి. ఊరికి కొత్త అండి. అయితే ఏంట్రా? దేని మీద పడితే దాని మీద చెట్లేస్తావా? బుద్ధి లేదు. ఇదిగో తీగేగా తెగింది, ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? ఇంకోసారి ఒరేగిరే అన్నావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు?
అరే రెడీ చూడరా. పలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఊరికి కొత్త వీడికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను, లోకల్. ఆడపిల్లవి వాయిస్ తగ్గించుకోలేదు, నోరు మూసుకో. ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తగ్గిపోయింది, దానికి సీన్ చేస్తుంది. ఓ సింతేనా? ఇదిగో పిల్ల, ఎలాగో 4 మిగిలాయి కదా, ఆ 2 ఆ 4 కలిపి ముడేసాయి, మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజరా బావా, వెళ్తా మనకొద్దు. తీగ 10 రూపాయలు ఇచ్చే. 10 రాసేంగా. ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఎంచుకో పో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగు చేయించుకో, ఆటో ఛార్జీలు మిగులుతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ ఫోన్ చేయి. నీ నెంబర్ చెప్పు, మిస్ పగిలిపోయింది బావా. తొక్కలో తేక్ కోసం పక్కన చైనా ఫోన్ మనం కొడతావా? నీకు జాక్ పాట్ ఉందిరా, దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు. ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది, ఆ డబ్బులేవో వాడికిచ్చే. ఎలా బాగు చేయించుకోమంటావు బావా? ఏమిటి ఏమిటి వాళ్ళేంటని అడుగుతారేంటమ్మా? ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో. అంటే ఈ రాక్షసి నా మనవరాలు. కొట్టారుగా మళ్ళీ పోయి. అది గిటారు కాదురా, వీణ. వీణ ఎందుకురా మనకి కింద అన్నావంటే వీణతో కొట్టేస్తాను, జాగ్రత్త. వీణతో కొట్టడం ఎందుకమ్మా? ఆ డొక్కట వీణ అందుకొని రాగం ఎత్తుకొని అందరూ పోతారు. నా సంగీతాన్ని అంటావా? ఒరే వీణ నీ కాలుతో తన్నిపోతున్నావు, నువ్వు పోతావురా, నా పోతావు. ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయం ఉందనయా. ఈ ఊర్లో ఆడోళ్ళు రౌడీల కంటే రఫ్ గా ఉన్నారనయా. అంత మాట అన్నాడా నిన్న? అసలు ఏంటో తెలుసా ఆడికి? భద్రకాలనయా, త్రిశూలం బదులు చేతిలో వీణుంది అంతే. తాతల నాటి వీణ, దాని చరిత్ర ఏంటి, దాని మీద చేయటం ఏంటి, అసలు ఎలా ఊరుకున్నావే నువ్వు? ఊరుకోవడమా? నేను గట్టికిచ్చానయా, 2వ తీగ కూడా తెంపేశా. 2వ తీగ కూడా? ఈసారి కనబడి చంపేస్తావండి. అమ్మో, ఈ ఊర్లో ఉన్నంత కాలం దానికి ఎదురు పడకుండా ఉంటే చాలు. చాలా చిన్న గట్టం ఏంట్రా, ఈసారి ఎదురు పడితే పొత్తు పగిలిపోద్ది అంతే. ప్యాకింగ్ కరెక్ట్ గానే ఉందా? ఉందన్నా. ఈ షాప్ పేరేంట్రా? అపోలో ఫిష్ అనా? కాదా, పండుగ సారు. కప్ప? నేను షాప్ అనుకున్నానే. శాప్ పేరే కప్పండి. ఈ శాప గాని పులిసెట్టుకున్నాం అనుకోండి, చాలా రుసుగుంటదండి. మరి సాయంకాలం పెట్టేసుకుందామా? పులుసు ఏదో పీకుతానని గ్యాంగ్ వదిలేసి వెళ్ళాడు కదరా, ఏం పీకాడంట? చాప్ మీద పొలుసా? ఆ ఎస్ఐ మన దగ్గర తోకాడిస్తే ఏం చేసేవాళ్ళరా? కాళ్ళు చేతులు తీసేసి సొరచేపకి ఎరగేసేవాళ్లమన్నా. సముద్రంలో బతికే చేపకి దానిలో ఉన్నంత వరకేరా జీవితం. సముద్రాన్ని వదిలేస్తే ప్రాణాన్ని వదిలేసినట్టే. ఇప్పుడు తెలిసిందా? ఈ ఊరికి ఒక్కటే సముద్రం, ఒక్కడే రాజు, ఆడి పేరు బగ్గా. విన్నావుగా, చాతకాని యదవలమని ఆ డబ్బాగాడు ఎలా వాగెళ్తున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా? టెన్షన్ పడకన్నా, అసలే ఆ ఎస్ఐ గారు తాక మీద ఉన్నాడు. మనల్ని కెలికినోడు ఆన్ని కెలక్కుంటూ ఉన్నాడు. అప్పటిదాకా ఓపిక పట్టన్నా. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాను బాబు. ఇంతగా పెళ్లి చూపుల సంగతి ఏం చేశారు? ఏ మీ అన్నయ్య నీకు చెప్పలేదా? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పైగా మంచి సంబంధం. అమ్మాయిని ఒకసారి చూసిరామని అన్నయ్యతో చెప్పరా? సర్లే అంకుల్, నేను మాట్లాడతానులే. అన్నయ్య రే వద్దురా, ఆ విషయం నా దగ్గర డిస్కస్ చేయొద్దు. ఆయనకు వేరే పనేం లేదురా, నా వెనకాల పట్టం తప్ప. ఎప్పుడు నా పెళ్లికోలే. కాదురా, మంచి సంబంధం అంట. అయినా జాబ్ వచ్చేసాక పెళ్లి చేసుకోవా? నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇదిగో, నువ్వు వంట చేయలేక చేయి కాల్చుకోవడం, నేను తినలేక కడుపు మార్చుకోవడం ఇంకెన్నాళ్ళరా? రోజుకి 4-5 వెరైటీలు ఉండి పెడుతుంటే లోకుగానే ఉంటదిరా. 4 వెరైటీలు. పచ్చడి ఊరు నుంచి వచ్చింది, పెరుగు సలీం కోట్లోది. ఇది అన్నమా జావా? తినక్కర్లేదు, తాగేయచ్చు. అదేంట్రా? నేను చెప్పను. రే, గుండెల మీద చేసి చెప్పరా, అదేమనుకుని ఉండవు. కుక్కలు కూడా తినవరా ఈ ఫుడ్? భోజనం టైం అయితే చాలు, ఈ పోట ఎలా గడుస్తుందో అని భయం వేస్తుందిరా. కుక్కలు కూడా తినవను, ఆడెలా తినేస్తున్నాడు చూడు. మధ్యలో ఆపకూడదురా, తినే. నువ్వు టాపిక్ మార్చకు. మూర్తి అంకుల్ చెప్పింది ఏం చేద్దాం చెప్పు. రే, ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటం, ఓకే అని చెప్పటం, ఇవన్నీ నాకు మొహమాటం రా. నాన్న ఉంటే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకునేవాడిని.
పోనీ నువ్వు వెళ్ళి చూడరా. నువ్వు ఓకే అంటే నాకు ఓకేరా. మరి అదే మరి. ప్లీజ్ రా. అబ్బాయి ఉద్యోగం సద్యోగం బాగుందంటే ఏదో అనుకున్నాను. ఉద్యోగం సూపర్, సద్యోగం ఇంకా సూపర్ అక్క. సిగ్గు తర్వాత పెడదు గాని ముందెల్లాగి పొడగొట్టు. ఐబ్రో పెన్సిల్ పట్రా. అదే ఉండదులే. ఏమే భారతి, ఏమే భారతి, ఇదిగో ఈ ప్రజుంచు. మీకేం చెప్పద్దని బామ్మగారు 100 రూపాయలు ఇచ్చారండి. నువ్వు సామాన్యురాలు కాదే, ఇదిగో ఈ 110 మరేమోనండి, బామ్మగారు ఇంట్లో పెద్ద పాపకు పెళ్లి చూపులండి. ఆ అబ్బాయి ఏమో ఇన్స్పెక్టర్ అండి. మరేమో ఆగు, రెచ్చిపోతాం చూడు. పాపా ఏంటి నానా? అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు, వెళ్ళి హెల్ప్ చేయమ్మా. అప్పుడు మీరే కదా నాన్న. ఇప్పుడు నేనే చెప్తున్నానమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఇదిగో పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ అంట. కాఫీ టీలు నువ్వే అందించు దగ్గరుండి. అలాగే నాన్న. ఇదిగో వచ్చింది పెళ్లి కొడుకు కాదు, తమ్ముడు గారు. ఈయన ఓకే అంటే ఆయనకు ఓకే అంట. డైరెక్ట్ గా అబ్బాయి చూస్తేనే 1000 వంకలు పెడతారు. ఇంకే జరిగినట్టే. రావే, నువ్వు వెళ్ళకా, నేను వస్తా. చూడవే దాని సంబరం. అక్క పెళ్ళంటే ఎంత సంతోషపడిపోతుందో. పాపా పాపా, పిలవని పేరంటానికి వీడొస్తున్నాడేంటి? మేము పక్కింటి వాళ్ళం, పని కట్టుకుని పిలవాలంటే వచ్చాయి. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట. క్యాచ్ చేస్తా. ఎవరైనా చూస్తే బాగుంది. నేను వచ్చి చాలా సేపు అయింది, ఎవరైనా అడగరే? ఎవరండి మీరు? పక్కింటి బాబాయ్ని. తెలిసిందా? కాఫీ. నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపలుంది. నాకు ఒక కూతురుంది, అది పెళ్లిడికి వచ్చింది. సూపర్ గా ఉంటుంది. ఇది కాఫీ టండి. బానే ఉంది కదండి. మొహాటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్నిలాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి. మగదిక్కు లేని కొంప ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడికి తెలుసు. చెబుతున్నా. అమ్మాయి బంగారు బొమ్మ, ముసల్దే గిల్టు. తర్వాత అవుతున్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగులేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును. చెబుతున్నా. ఏంట్రా ఆయన మాట్లాడేది? ప్రతి ఇంటికో బొక్క ఉంటదిరా. ఈ ఇంటి బొక్క పక్కింట్లో ఉంది, నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు, కుందన బొమ్మ. తలకాయ దించితే ఎత్తినా కూడా పైకి. కూర్చోమ్మా అంటే పండుకుంటానంట. మంచి లక్షణం. అంత మంచి అమ్మాయి. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే, అమ్మో. వామ్మో, ఆవినేరా పదరా. వర్కౌట్ అయింది. రెడ్డి రారా రే తొందరగా. అమ్మా, అయ్యో. అయ్యగారు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బైతే నథింగ్. హ్యాపీగా ఉంది. అదే సంబంధం రా బాబు. పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే. వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకొస్తే ఇలాగైనా మర్యాద చేసేది? పోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయి కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళను భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య.
ఇదిగో పెళ్లి కొడుకు ఏమన్నా నందు ఓకే అంట. ఇప్పుడు వాడి మొహం చూడాలి. ఓకేనా? మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగాలు తిరగేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాటికి డబ్బులు తీసుకోవే. ఇచ్చారండి మీకు చెప్పమని. నాకు ఈ నెత్తి మీద తగిలిన దెబ్బకి సమాధానం ఎవరు చెప్తాడే? అడగమంటారా? ఇదో బొక్క. ఎలా? బామ్మ స్నానం చేసి వస్తా, టిఫిన్ రెడీ చేసి ఉంచు. అలాగేలే. స్నానం చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకున్నారా బామ్మ? పర్లేదండి, మా సైడ్ నుంచి అన్ని చూసేసాం. మంచి డేట్, టైం, ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంకా చూడ్డానికే ఉందండి, మా పని మొత్తం తగ్గించేశారు. భలేవారండి, మనలో మనకేంటి. నేను బయలుదేరతాను. అలాగే. ఏమండి మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? అక్కతో గొడవది మనసులో పెట్టుకోకుండా పెళ్లికి ఓకే చెప్పారుగా. అయ్యో పర్లేదండి, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా? ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నావు? వెనక్కి ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళు. అయిపోయాను. ఏమైంది? చూసేశాడు. అమ్మ టౌల్ కట్టుకో. ఎందుకో? కట్టుకో అమ్మ. ఇప్పుడు చూసేసాడు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విజయనామ సంవత్సరం రోహిణీ నక్షత్రయుక్త మకర. సారీ, మీరున్నారా? అయ్యో వెళ్ళిపోతున్నారేంటండి? మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? నేను చెప్పానా డిస్టర్బెన్స్ అని? ఇంత పెద్ద మేడ ఉంది, ఆ పక్క వేసుకోవచ్చు, ఈ పక్క వేసుకోవచ్చు, అవసరం అయితే పక్క పక్కనే వేసుకోవచ్చండి. పక్కనా? పక్కా అండి, మీరు ఎందుకు డౌట్ పడతారు? మీరు ఇక్కడ రండి, ఈ పక్క వేసుకోండి. మీరు రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడేంటి. ఏంట్రా పడుకుందామని వచ్చా? అక్కడే ఉందిరా, నేను చూస్తా. ఎలా బే? పక్కకు లాగండి, ఇంకొంచెం పక్కకు లాగండి. కొంచెం, ఏం పర్లేదు. చాలండి, ఇంకా లాగితే రెండు ఒకటైపోతాయి. ఓ, గురక పెడితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? మా అన్నయ్య గొరక నాకెంత అలవాటంటే ఆయన ఎప్పుడైనా మర్చిపోతే లేపు మరి గొరక పెట్టమంటానండి. ఓహో, మీద కాలేసుకున్నా ఏం పర్వాలేదు కదా? మీకేం తెలుసండి, మీద కాలేసి గొరక పెట్టే నాకు జోకొడుతూ జోళ పాడినట్టుంటది. మా ఐదారు మెట్లు ఎక్కడికి చస్తున్నా. అమ్మ పళ్ళు కొంచెం నీళ్లు. మంచి నీళ్ళ కోసమా? మేడకి పైకి రావడం ఎందుకు బామ్మ? ఒక కేకేస్తే నేనే వచ్చేవాడినిగా. నా బాబే, ఎంత బాగా చెప్పావు. మంచినీళ్ళు అక్కడే పెట్టాను బామ్మ. ఆ పక్క కూడా పక్కనే వేసాను. బామ్మ కోసమా? మరీ అంత పక్కనేస్తే బాబు ఇబ్బంది పడ్డు. అదే లేదండి బామ్మ, అంతా చెప్పానులే. అయితే సరేలే. 5 minutes వెయిట్ చేయండి, ఆవిడ స్టార్ట్ చేసేస్తాను. అమ్మాయిల విషయంలో మీకు బాగా మొహమాటం అనుకుంటా. అబ్బే అలాంటిదేం లేదు, కొత్త కదా కొంచెం. అమ్మయ్యా, నాకేం మొహమాటం లేవు. ఏదైనా సరే సూటిగా మాట్లాడేస్తా.
అయినా మనకి నచ్చినట్టు మనం ఉండడంలో తప్పేం లేదు కదండి. తమ్ముడు అంతా చెప్పాడు. చెప్పాడా? ఆ రోజు గొడవలో తను తప్పేం లేదన్నాడా? చచ్చా, అవన్నీ పాత విషయాలు. ఎవరేమనుకున్నా నీ గురించి విన్నప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అయినా నలుగురిలో నిలబడి నువ్వు అలా ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయమా చెప్పు? మీద పోలిస్తే నా ధైర్యం ఎంతలేండి. సిటీలో రౌడీలందరినీ మీరొక్కరే వెళ్లి చెత్తకొట్టారంట కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అబ్బో ఉండండి, మా వీధిలో అందరూ క్రైమ్ ని కడిగేసే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుసా అండి? చెప్పుకుంటే చెప్పుకున్నారులే. అర్ధరాత్రి అయినా ఎందుకు పడకేద్దాం. అయ్యో ఇన్స్పెక్టర్ గారు భయపెట్టుకోండి సార్. హలో, ఎస్ఐ శివరామకృష్ణ స్పీకింగ్. తెలుసులేరా, ఆ రోజు మా వాళ్ళని రక్కొట్టావు కదా, మరి ఆ బగ్గాగాడి సంగతి ఏంటి? దొంగ సరుకుతో ఆడి లారీలు ఊరు దాటి వెళ్తున్నాయి. మగాడివైతే వెళ్ళి ఆపరా. ఫోన్ లారీల గురించి కదా సార్? పొద్దున్నుంచి అవే ఫోన్లు సార్. బగ్గా మ్యాటర్ కదా, రింగ్ వస్తే చాలు ఒక్కొక్కడు వణికి పారిపోతున్నారు. మీరు కాబట్టే డేర్గా ఫోన్ తీశారు. ఆడి కరెక్ట్ మొగుడు మీరే సార్. తెచ్చే ఇదే స్కూల్ పిల్ల కిడ్నాప్, కుక్క పిల్ల తప్పిపోవడం కాదు. బగ్గా ఇష్యూ 100 రూపాయల కోసం మద్దలు చేసిన చరిత్ర వాడిది. అయితే ఏంటి, వెళ్తుంది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈసారి కూడా సోలోగానే వెళ్తారు కదా సార్? ఎవరవాడు రోడ్డు కట్టంగా పండాపాడు. వెళ్ళి చూడు.
పేపర్ పేపర్ పాత పేపర్లు కొంటాం. పేపర్ ఆడు కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న. సరుకు వెళ్ళొద్దు తెలుసా మీకు? తెలుసా? నా సరుకు నాకు కావాలరా, లేదంటే అందరం కలిసి పేపర్లు అమ్ముకోవాలి. వాడి ముందు వెనక ఎవరున్నారా? ఒక తమ్ముడున్నాడన్న, వాడిని ఎత్తుకొస్తే వీడి లైన్లోకి వస్తాడు. తీసుకొచ్చేట్రా. వాడిని తీసుకొచ్చేట్రా. బామ్మగారు, బామ్మ దేవుడా, ఎందుకయ్యా నీకు నా మీద ఇంత దయా? అది కరెక్ట్ పొజిషన్. బామ్మ. ఓహో, ఏంటి సంగతి? వదిన బాక్స్ ఇచ్చినామంటే. మరి ఇల్లంతా సర్దేస్తున్నావు, ఏం చూద్దామని? అది మళ్ళీ చూడాలనిపించింది. అనిపిస్తే చూసేస్తావా? ఇదిగో, నువ్వు ఇలా దగ్గర రా, మాకు నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. అనిపిస్తే పెట్టేస్తావా? అసలు ఎవరైనా ఇలా చేస్తారా? ఏమో, నాకు మాత్రం ఇలాగే వచ్చు. సరిగ్గా చేయడం రాకపోతే నేర్చుకో. పట్టుకోరా. ఇంటి బయటనే వెయిట్ చేస్తున్నావన్నా. వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. వాడింట్లోంచి బయటికి రాగానే పట్టుకోచేయండి రా. ఈడెవడో బుధుడికి శుక్రుడికి మధ్యలోకి ఎంటర్ అయిపోతున్నాడు. పోలీస్ కోటింగ్ తప్పదు. ఏంట్రా అంత సీరియస్ గా చదివేస్తున్నావు? వదిన పల్లవి పెళ్లి గురించి టెన్షన్ పడుతుందిరా. పైగా ఇద్దరు జాతకాలు బాగా కలిసినాయి అంట. లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నా. వదిన ఓకే అంటే నువ్వేంట్రా వంకలు వెతుకుతున్నావు? ఓకే చెప్పే. ఒకళ్ళ స్వాతి రెండో పాదం, ఇంకోదేమో ప్రొఫెసర్ రెండో పాదం రా. పాదాలు రెండు కలిసి పరిగెడతానే కదా. ఓకే చెప్పే. పైగా సీతారాములంతా మహర్జాతకం రా. వాళ్ళది మహర్జాతకమా? 14 ఏళ్ళు వనవాసం చేశారా. తనకేం తెలుసండి అవన్నీ? మన ఇద్దరం డిసైడ్ చేస్తే చాలు. తన జాతకమే కాదు, జీతం కూడా సూపర్ అండి. 10 రోజుల్లో ఇండియా వచ్చేస్తా అన్నాడు. ఇండియాలో ఉన్నాడు, ఇండియాలో వస్తాడు. తను చెప్పేది పెళ్లి చూసేవాడు గురించి కాదురా, చేసుకునేవాడు గురించి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓహో, జాగ్రత్తగా చూసుకోండి మరి. ఇప్పుడే కదరా సీతారాముల జాతకం అన్నావు. వచ్చేది అయోధ్య రాముడు కాదు, అమెరికా రాముడు. ఎలా ఉంటాడో ఏంటో. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్, చాలా మంచోడు, ఏ ప్రాబ్లం ఉండదు. అయినా ఆ విషయాలన్నీ మాకు వదిలే. కార్తీక్, మీకు ఇచ్చిన సరుకులు లిస్ట్ ఇవ్వండి. నువ్వు ఊరంతా తిరగకుండా సరుకులు త్వరగా తీసుకొచ్చాయి, అర్థమైందా? ఖాళీగానే ఉన్నాడుగా, కనీసం ఇంటి పనులన్నా చేయనివ్వండి. పెళ్లికి పనికిరాను కానీ అడ్డమైన పనులకు నేనే కావాలి. రే ఎక్కడా? సెంటర్ లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు. జాతకాలు వంక పెడదాం అంటే నువ్వు అడ్డుపడిపోయావు. మరి పల్లవే నువ్వు పారిపోయి పెళ్లి చేసుకుంటారంటరా? మీది కష్టాలతో కూడిన రిజిస్టర్ మ్యారేజ్ అనిపిస్తుందిరా. మీ వదిన ఒప్పించడం చాలా కష్టం, కానీ ఒప్పిద్దాం. అన్నా, తమ్ముడే ఫాలో అవుతున్నాం. పోలీసుడు కూడా ఉన్నాడు. రే వాడన్న పక్కన ఉన్నప్పుడు ఏం చేద్దురా? వాడు అసలే టెర్రర్. ఎక్కడైనా ఒంటరిగా దొరికితే అప్పుడు ఎత్తుకొచ్చేయండి. ఉంటాను. ఓకేరా, బాయ్. జాగ్రత్త, తప్పుకో. సార్ లిఫ్ట్ ఇస్తారా సార్ ప్లీజ్? అన్నా ఆపన్నా అన్నా ప్లీజ్ అన్నా. నోరు లేని జంతువు అన్న, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. దారిలో హాస్పిటల్ దగ్గర దిగిపోతానే. సరే ఎక్కువ. థ్యాంక్ యూ అన్న.
అన్నా దొరికాడా? దొరికేశాడన్నా. జీప్లో మాతో పాటే ఉన్నాడు. అన్నా వీడిని ఏం చేయమంటావు? మన గోడౌన్ కి తీసుకొచ్చేయండి. అలాగేనా? అన్నా అక్కడ రైట్కి తీసుకోన్నా. ఆ జంక్షన్ నుంచి స్ట్రైట్కి వెళ్ళండి అన్నా. ఆ ముందు వచ్చి ఆ రైట్కి తీసుకోన్నా. అన్నా ఈ రైట్ నేను చెప్పింది అన్నా. ఆ రైటు మన గొడవను పోనీరా. ఏం సెంటు? పాయిజన్. నువ్వేం వాడతావురా? లక్సన్నా చూసావా, సోపుకి సెంటుకి ఉన్న తేడా ఏంటో కూడా తెలియట్లేదు వీడికి. ఇలాంటి లక్షద వాళ్ళందరినీ లక్షలు తగలేసి పోషిస్తున్నాను. అలాంటిది మీ అన్నయ్య కోట్లు విలువ చేసి నా సరుకుని తీసుకెళ్లిపోతే నేను మూసుకుని కూర్చుంటాననుకుంటున్నావా? ఆ ఎస్ఐకి ఫోన్ కొట్టండి రా. హలో, ఎస్ఐ శివరామకృష్ణ హియర్. రే ఎస్ఐ, నీ తమ్ముడు కనిపించట్లేదని ఎక్కడ వెతక్, వాడు నా దగ్గరే ఉన్నాడు. మాట్లాడరా. అన్నయ్య నేను నీ తమ్ముడు విలువెంతో నాకు తెలియదు. నాకు ₹1 కూడా వద్దురా. నా సరుకు నాకు ఇచ్చేసి నీ తమ్ముడిని ఫ్రీగా తీసుకెళ్ళి. చూసారా, తమ్ముడిని ఎత్తుకెళ్లారని తెలిసి కూడా ఏ మాత్రం చెల్లించకుండా డ్యూటీయే ముఖ్యం అనుకుంటున్నారు సారు. వాళ్ళు దుర్మార్గులు సార్. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఎస్పీ ఆఫీస్ ఫోన్ చేసి స్పెషల్ ఫోర్స్ పిలిపించమంటారా సార్? నో గో. ఇది మీకు అవసరం అంటారా? ఆయనే పెద్ద ఫోర్స్, ఆయనకి ఇంకో ఫోర్స్ కావాలంటారా? తుఫాన్ వచ్చే ముందు ఈ మాత్రం సైలెన్స్ మామూలే. ఇప్పుడు చూడండి, సారు సునామీలా మారిపోతున్నారు. ఆడు దారికొచ్చేలా లేడ్రా, బలివ్వాల్సిందే. కనుక వద్దన్నా. ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడతానన్నా. నా మాట వింటాడన్నా. ప్లీజ్ అన్నా, ఒకసారి మాట్లాడతానన్నా. ఖచ్చితంగా నా మాట వింటాడన్నా. ప్లీజ్ అన్నా. అన్నా వద్దన్నా. నీకున్న భయం నీ అన్నకుంటే బాగుండేదిరా. పోనీ ఒకసారి మాట్లాడి అన్నా. ఇవ్వు. త్వరగా వచ్చేయమని చెప్పు. అన్నకు అసలే ఓపిక తక్కువ. ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ హియర్. హలో అన్నయ్య, నేను రా. చుట్టూ రౌడీలు ఉన్నారన్నయ్య. వాళ్ళు చూస్తే నాకు భయం వేస్తుందిరా. వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఏంటన్నా? సరే అన్నా. ఓకే అన్నా. అలాగే ఓకే అన్నా. ఏమన్నాడ్రా? సరుకు పంపించడం కుదరదన్నాడన్నా. నాది నీది ఒకటే రక్తం, ధైర్యంగా ఉండమన్నాడన్నా. వాడి మురుగులు పట్టించుకోవద్దన్నాడన్నా. మురుగులేంట్రా? మురిగే కుక్క కరవదంటారు కదన్నా, అలా అన్నా. కుక్క మురిగే కుక్క కరిస్తే ఎలా ఉంటుందో ఆడికి తెలియాలరా. అన్నా రేయ్, వీడి బొటన్ వేలు కట్ చేసి ఆడికి పంపించండ్రా. వద్దన్నా. ఒకే రక్తం అన్నాడుగా, ఇది ఇక్కడ కారితే వాడక్కడ కదులుతాడు. అన్నా వద్దన్నా ప్లీజ్. చెప్పాను కదరా అన్నకు ఓపిక తక్కువ అని. ఇప్పుడు ఆ బాటిల్ ఇచ్చేయి. వద్దంటే ఎవరు వినిపించుకోరేంట్రా? కొడితే ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకూడదురా.
పంచ్ అదిరింది కదా. ఏంటను సరుకు పోలీసు వాడికి వదిలేసి తమ్ముడిని తీసుకొచ్చావంట? అవునరా, ఇప్పుడు ఆ తమ్ముడిని వెతుకుంటూ వస్తుందా సరుకు. సూపర్ ఐడియా అన్న. అన్న సరుకొచ్చేలోపు ఓ చిన్న సినిమా చూసేద్దామా? రేయ్ అన్నకు వీడియో చూపించండి రా. నా వాళ్ళని కొట్టింది ఈడే, నీ సరుకు తీసుకెళ్ళింది ఈడే. వంటి పోనీ దిగరా. నన్ను దిగరు. ఎక్కడికి వెళ్తావరా? సార్ మేము ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? నేను ఇక్కడ ఒక అకౌంట్ క్లోజ్ చేసే పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేయండి. ఓకే సార్. చూసి నడప. ఇన్నాళ్ళు నిజాన్ని వదిలేసి నీడ వెనకపడ్డాను. ఆ నీడి ఇప్పుడు నాకు నిజాన్ని చూపించింది. వాడు రూల్స్ మార్చాడు. నేను గేమ్ మారుస్తా. ఇదిగా ఇలారా. ఎందుకయ్యా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? నీకేం కావాలో చెప్పు, నేను చెప్తా. మీ ఇంటి విషయాలు నాకెందుకు? మీ ఇంటికి పందిరేస్తే నాకెందుకు? మీ ఇంటికి ఎవరు వస్తే నాకెందుకు? అల్లుడు వస్తున్నాడు తమ్ముడు. అల్లుడు వస్తే ఇంత ఆర్పాటు అవసరమా? ఆల్రెడీ క్యాచ్ చేశారు కదా. పెద్ద అల్లుడు కాదు, చిన్న అల్లుడు. ఫారిన్ నుంచి వస్తున్నాడు. ఫారిన్ అంటే నేపాలా? కాదు, అమెరికా. అమెరికా అంటే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడా? అలాంటివి 10 కొనగలడు.
చేస్తా. హే గణేష్. Hey Nandini, how are you? చాలా మారిపోయావు నువ్వు. Of course, I've been in the US for a long time. Really? What's happening? Making dollars, what else? Ganesh, he's my husband. Hey, Shiva. Ganesh. Hi. He's a police inspector. Indian cop, I like it. బాగున్నా బాబు. గణేష్ గుర్తుపట్టావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసారు. నీ చిన్నప్పుడా బామ్మ చిన్నప్పుడా? హాయ్ ఐఎమ్ కార్తిక్. ఐఎమ్ గణేష్. ఏమండి మా స్కూల్లో ఎప్పుడు వీడే ఫస్ట్. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, పైగా గ్రీన్ కార్డ్ హోల్డర్. వీడి జీతం ఎంతో తెలుసా? నెలకి 10 లక్షలు. Hey Nandu, that's long back. ఇప్పుడు 15 lakhs. You got it? ఏమండి విన్నారా? నీ చెల్లెలు చాలా లక్కీ. Of course. ఏయ్ రా పల్లవి. గణేష్ పల్లవి. I know. She's feeling shy. I like it. నచ్చినట్టేనా? She's gorgeous. అంటే చాలా బాగుందని. అవునా? అయితే పెళ్ళార్పాట్లు అర్జెంట్గా మొదలెట్టేద్దాం. హలో, ఏంటంత తొందర? మీరు మా పేరెంట్స్ తో మాట్లాడి మా పెళ్లి ఫిక్స్ చేశారు. వాళ్ళు ఎయిర్లైన్స్ తో మాట్లాడి టికెట్ బుక్ చేశారు. అలా జరగదుగా పెళ్లినో. మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ థింగ్ యూనో. అంటే నేను 10 రోజుల ముందు రావడానికి ఒక పెయిడ్ వెకేషన్ లేదు, ఒక సాలిడ్ రీజనింగ్ ఉంది. పల్లవి నేను ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే మేమేం చేయాలి గణేష్? యూనో పల్లవితో డేటింగ్, అవుటింగ్, మీటింగ్ యూనో ఇలాంటివి చేస్తేనే కదా ఒకరినొకరు అర్థం చేసుకోగలం. ఐ మీన్ విత్ యువర్ పర్మిషన్ నందు, విత్ యువర్ పర్మిషన్. వాట్ డు యు థింక్? నో ప్రాబ్లం. పల్లవిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో తీసుకెళ్ళు. గ్రేట్. ఏమంటారండి? గుడ్, వెరీ గుడ్. అప్పుడైతే బీచ్ పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళమని. అక్కడ కాదన్నయ్య. ఇదిగో నీ సలహాలేం అక్కర్లేదు, మీ అన్నయ్య చెప్పించాయి. నువ్వెప్పుడు వెళ్తావో చెప్తే తను తీసుకెళ్తాడు. అతనికి వేరే పనేం లేదు, ఖాళీగా తిరుగుతుంటాడు. ఖాళీయా? యు మీన్ ఎంప్టీ? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది బాస్? ఐ మీన్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్ యు నో. 10 రోజులు కలిసి తిరుగుతాం కదా, నీకే తెలుస్తుంది. రియల్లీ? ఏ మూర్తి, 2 బోండాలు కొట్టు. అన్నా డమ్మీ పోలీస్ వాడన్నా కరెక్ట్గా దొరికాడు. వేసేమంటావన్నా? హనుమంతు. సార్, బండిది కొంచెం తప్పుకోండి. రండి సార్. బండి స్టార్ట్ చేయి. స్టార్టింగ్ లోనే ఉంది సార్. అయితే పోనే. కోట్ల విలువైన మన సరుకు సీజ్ చేశాడు కదన్నా, వాడిని ఎందుకు విడిచిపెట్టావన్నా? ఇక్కడే వేసేసేవాళ్ళం కదా. సరుకు మనల్ని దాటి ఎక్కడికి వెళ్ళదురా. అయినా మ్యాటర్ ఎప్పుడు సరుకు కాదు, వాడి చావు. వాడిని చూసుకునే కదరా మార్కెట్లో అందరి ముందు ఆఫ్టర్ ఆల్ ఆ కానిస్టేబుల్ గాడు నా మీదే చేయేశాడు. జనం వాడిని పూలని నమ్ముతున్నారా? అంతీసీగా పబ్లిక్ లో చంపేస్తే వాడు పిరికోడని అందరికి అర్థమైపోతుంది. వాడు చావా, మనం చంపింది ఒక పులినేనని అదే జనం నమ్మాలి. వాడి చావుని చూసి ఏ పోలీసోడైనా ఈ ఊళ్ళో అడుగు పెట్టాలంటే భయపడదు. అప్పుడ్రా పోయిన భయానికి రెట్టింపు భయం వస్తుంది. India. You know, I love Indian culture very much. Especially the girls. Looking traditional, cooking professional. And coming to charu, ulva charu, sala charu, papu charu, majigi charu, ila cheppukuntu podi uppayaru. Like they say, a journey to a man's heart is through the stomach. అంటే ఒక అబ్బాయిని పడగొట్టాలంటే కొట్టాల్సింది గుండె మీదే కాదు, కడుపు మీద. ఏమంటావు బ్రో? ఏంటి
మాట్లాడలేదు. ఎక్కినప్పటి నుంచి వాగుతున్నాను కదా బ్రో, చెప్పేవి మాటలు అనిపించట్లేదా? ఏంటి కోపమా? మరి రాదా? ఏ పల్లవి? మీ అబ్బాయిలు అందరూ పల్లవి, నేను అందరూ అబ్బాయి లాంటి వాడిని కాదు. ఐమ్ డిఫరెంట్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, నాకు పల్లవికి అర్థమైతే చాలు. నువ్వు డ్రైవ్ చేయి. ఏం అర్థం అవ్వరా నీకు? ముద్దు మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి మీద ఉండదు. ముద్దేంటి? సడన్ గా ఇలాంటి ఏదో తీసుకొచ్చి పెళ్ళి అంటే నువ్వేం చేస్తున్నావురా? ఏదేవా, ఇట్స్ ఓకే. వీటిని గుద్దు పెట్టారా? ఈ యాదవ్ని ఎవరు తీసుకొచ్చారు? నేనా మీ అక్క? మా అక్కనేమనుకో, ఇందులో మా అక్క తప్పేంటి? తప్పు ఒప్పు. వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. అయినా పెళ్లి కొడుకు బానే ఉన్నాడులే, చేసుకో. అంటే మన మధ్య జరిగిందంత అబద్ధమా? అబద్ధమో నిజమో డిస్కషన్ తర్వాత ముందు నాకు నిజం చెప్పు. వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. ప్లేస్ చూపిస్తాను చెప్పి నా ప్లేసే మారుస్తారా? చెప్తా మీ సంగతి నందు దగ్గర తెలుస్తా. చెప్తారా రే మళ్ళీనా? ఎంత పని చేసావు బాస్, చంపేశావు గాడిని. ప్లీజ్ టెన్షన్ పెట్టకు బాస్, నేనేం చేశాను? ఇదే యూఎస్ లో అయితే ఈ పాటికి పోలీసు వచ్చేవారు. ఇక్కడ అంతే, అటు చూడు. అది జినెన్ కాప్. నువ్వు యూఎస్ అని తెలిసిపోయింది అనుకుంటా, ఇంకా నిన్న దేవుడే కాపాడాలి. ఎవరు చేసింది పని? ఈయనే సార్ డ్రైవ్ చేసింది. నువ్వేనా సార్? వీడి మీద మర్డర్ కేసు బుక్ చేసి యాక్చువల్ కాదు సార్, వాడే కార్కి దోషి పడిపోయారు సార్. కాబట్టి వీళ్ళు అడగండి. మాకేం తెలుసు బాస్, మేము వేరే పనిలో ఉన్నాం. ఏ పని? నా కర్మ పని సార్. నీ కర్మే, ఇంకా చూస్తారండి. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. చూసారు, నేను చెప్పాను కదా సార్. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. నేను అర్థం కాలేదా? వీడి మైండ్ మొత్తం దొబ్బింది. ఇది చాలా పెద్ద క్రిమినల్ కేసు, తెలుసా నీకు? హలో, కానిస్టేబుల్ హనుమంతు స్పీకింగ్ సార్. ఏంటయ్యా, ఏం జరిగింది? ఊరు చూరు ఒకడు మన సైంటిస్ట్ గుద్దేశాడు సార్. సైంటిస్టా? ఈ వయసులోనా? అందుకే కదా గోల్డ్ మెడల్ ఇచ్చారు. గోల్డ్? ఆ గోల్డ్ అంటే గోల్డ్ కాదు, పైన పోతే లోపల ఏముండదు, అంతా డొల్లే. సార్ మీ తప్పేం లేదు, తప్పంతా నాదే. అదే మెంటలీ డెడ్ సార్. గుద్దింది ఎవరు? ఇతను ఎన్ఆర్ఐ సార్. ఒక నిమిషం, పాస్పోర్ట్ కూడా ఉంది చూడండి. అవును సార్, ఎన్ఆర్ఐ. అయితే ఆడు పాస్పోర్ట్ సీజ్ చేసి రేపు పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పండి. రేపు స్టేషన్ లో చెప్తాను ఈ పని. నువ్వు అయిపోయావు. నువ్వేం భయపడకు బాస్, మా అన్నయ్య మోస్ట్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. కేసు కొట్టించేసి నీ పాస్పోర్ట్ నీకు ఇప్పించేస్తా. థాంక్స్ బ్రో. రేపు పొద్దున్నే ఫస్ట్ నైట్కి వెళ్ళిపోతా. అలా కుదరదు, నువ్వు బయటపడాలంటే పెళ్ళయ్యే వరకు ఉండి నేను చెప్పించేయాలి. ఏయ్, ఇంకోసారి చెప్తాను. వాట్ ఏ లైఫ్. ఏంటండి? నా పేరు రాజారావు, ఎదురింటి బాబాయిని. చెప్తున్నా, నీ వెనకాల అమ్మాయి అబ్బాయి ఇద్దరు పూసుకుని రాసుకుంటున్నారు. ఇదంతా నథింగ్ అండి. అమెరికాలో అయితే అబ్బాయి. అమెరికా ఓకేలే. నేను చెప్పింది ఎవరో అమ్మాయి అయితే పర్వాలేదు, పెళ్లి కూతురు. కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా చేయటం తప్పు కాదా? పెళ్లి కుదిరిన తర్వాత రాసుకుంటేంటి పూసుకుంటేంటి, అయినా పెళ్లికి ముందు ముద్దు ముచ్చడం చాలా బాగుంటుంది తెలుసా? ఓహో, పాపా నాన్న. పాపా ఏంటి నాన్న పిలిచారు? ఇది నా కూతురు, దీనికి పెళ్లి కుదిరింది అనుకో. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. ఇది వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనుకో. ఏంటి, పెళ్లి కుదిరిన కూతురు వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆపకుండా ఊరంతా చెప్పుకుని తిరుగుతారా? అసలు మీరు కల తండ్రినా? ఆయన నీకు బుద్ధుండాలి కదమ్మా. బంగారం లాంటి తండ్రిని బాధపెడతావా? సారీ చెప్పు. అబ్బో సేవేంద్ర బాబు, వీడికి మ్యాటర్ అర్థం కాలేదు గాని వీడి లోపల మంచి ఫైర్ ఉంది, దాన్ని మనం వాడుకోవాలి. వీడికి మనం చెప్పటం కంటే విజువల్ గా చూపిస్తే బెటర్. సారీ నాన్న. ఇదేంటి సారీ చెప్తుంది? కొంపదీసి వేరే మ్యాటర్ ఉందా ఏంటి? ఓహో, పల్లు, వాడన్న మాటలేం పట్టించుకోకు. అమెరికా నుంచి వచ్చాడుగా, స్పీడ్ గానే ఉంటాడు. అయినా నువ్వు చేసుకోబోయేవాడేగా. అలాగే అక్క. పిలిచావా నందు? రా గణేష్, వీటిలోంచి పల్లుకి పెళ్లి చీర నువ్వే సెలెక్ట్ చేయాలి. ఇదెలా ఉంది? ఆ చీర ఎలా ఉంది బస్? చిచి, వాడిని అడుగుతావేంటి? వాడికి అసలు టేస్టే లేదు. అవును, నువ్వు చెప్పు గణేష్, ఎలా ఉంది? అస్సలు బాలేదు. ఇది బస్ సూట్ అవదు. సూట్ అసలు సూట్ కాలేదు. ఇదిలా ఉంది గణేష్. నీ మొహంలా ఉంది. నా మొహంలా ఉంది.
నీ మొహానికే బంగారం. ఏమే ఏదో మ్యాచింగ్ చూసుకుని చీర కట్టుకునిరా. నేను కరెక్ట్ గా చెప్పాను బాస్. నా టేస్ట్ అలా ఇచ్చింది, నన్నేం చెప్పారు? చీర బాగా పోవాలి. నీ పాస్పోర్ట్, ఆ లైసెన్స్, ఆ పోలీస్ కేసు. స్కేరీ బాస్. నా ముఖం అలా ఉంటుంది. పల్లవి ఈ చీర కట్టుకున్నా బాగుంటుంది బాస్. మా అమ్మాయి వచ్చిందేమని వచ్చా. చూడలేదండి. ఎక్కడున్నాడు? అమ్మో ఇచ్చిన బాబు వెళ్ళిపోయాడా? ఎక్కడికి సార్? వెళ్ళు వెళ్ళు సార్, వెళ్ళు చూడు. ఆ రియాక్షన్ కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేశా. ఇట్స్ డిజాస్టర్స్. ప్లీజ్ నన్ను పొగడదు. ఇంత దారుణం జరుగుతుంది, ఒక తండ్రిగా ఎలా ఊరుకున్నారు సార్? నేను తండ్రినేనయ్యా, కానీ మొదటగా ఒక హ్యూమన్ బీయింగ్ ని. యు గ్రేట్ సార్. అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మీకు రెండో కూతురుందా? రెండో కూతురేంటి, ఒక కూతురేనయ్యా. ఇందాక పరిచయం చేశానుగా ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? చూడండి, నా కూతురుతో కూడా విన్యాసాలు మొదలు పెట్టావరా? నీ అమ్మ కడుపు మాడ. బాబు ఏంటన్నా 6 అడుగులు గోండి 4 అడుగులు నువ్వు దూకేసావా? ఏంటి నేను వచ్చిన ఎమోషన్ అర్థం చేసుకోకుండా అడుగులు లెక్క పెడుతున్నావా? అయినా వాడితో నీకు పని అంటే వెళ్ళి లోపలికెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళు. యూస్లెస్ ఫెలో. అమ్మా ఈ రోజు నుంచి నువ్వు యాంటీ స్మగ్లింగ్ స్క్వాడ్ వింగ్ కి ఇన్స్పెక్టర్ వి. ఆల్ ద బెస్ట్. ఈ 10 రోజులు అక్కడే ఉండి పెళ్ళయ్యాక ఇంటికి వస్తాం. నా పేరు భగ్గా. సార్కి సలాం చేద్దామని వచ్చాం. రేయ్ అక్కడ పెట్టండి రా. అడగకుండా కూర్చున్నానని ఏమి అనుకోకమ్మా. మీ ఆయనకి మెడలొచ్చింది నా వల్లే. 50 కోట్లు విలువైన సరుకు పోతే పోని. మీ ఆయనకి ప్రమోషన్ వచ్చింది, సంతోషం. కానీ అమ్మా, పోలీసులకి పేరొచ్చే కొద్దీ ఆయుష్ తగ్గుద్ది. అందుకే మీ ఆయన ఆరోగ్యం బాగుండాలని పళ్ళు తీసుకొచ్చా. ఫ్రూట్స్ లేరా లే. మర్యాదగా మాట్లాడు. అన్ననే రా అంటావా? లేకపోతే ఇంకేమన్నారా? ఇప్పటిదాకా మీ అన్నకి కరెక్ట్ మగాడు తగలలేదురా, ఇప్పుడు తగిలాడు. అందుకే భయపడుతూ బుట్టతో వచ్చాడు. ఇలా సంధి కోసం నువ్వు రావక్కర్లేదురా. టైం వచ్చినప్పుడు ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నిన్ను ఈ ఊరి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి నీకు తగ్గ మర్యాద చేస్తాడు. వా. ఏంటే నీ పొగరు? ఉంటుందిరా, భర్త మీద అపారమైన నమ్మకం కదా. మీ ఆయన జాగ్రత్తమ్మా. ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటాను గాని మా ఆయన చేతుల్లో నీ ఆయుష్ పోకుండా చూసుకో.
లెవెల్కి నువ్వు అలా అవమానపడ్డాం నాకు నచ్చలేదన్న. ప్రమోషన్ వచ్చింది కదా అని పళ్ళబుట్టతో వెళ్లి పలకరించి రావడానికి వాడు నా బంధువేం కాదురా. చిన్న జలక్ ఇవ్వడానికి వెళ్ళా. ఇంకా సేపట్లో పళ్ళబుట్ట వాడి ఇంట్లో వదిలేసి వచ్చాం కదరా, మళ్ళీ జీపులోకి ఎలా వచ్చిందిరా? డీల్ కుదరలేదు కదా అని నేనే తెచ్చేసానా. బాబుని సంకలో పెట్టుకుని వచ్చాడు. అనోయ్ జస్ట్ మిస్ అయిపోయాడు, లేకపోతే ఆ బగ్గా గడిపన అయిపోయేదన్నా. పోలీసోడి ఇంట్లో బాంబు పెట్టడానికి వెళ్తే అది ఆడి జీపులోనే పేలిపోయిందంట. దేనికి కంకలేస్తున్నావు? ఇక్కడ ఓడోడిపోతే మనం గెలవాలరా. మనం ఓడిపోయి మన శత్రువు ఓడిపోయాడంటే దాని అర్థం అన్నా రేపు ఆ పోలీసుడు బగ్గా సరుకుని కోర్టులో అప్పచెప్తాడంటనా? కోర్టుకి సబ్మిట్ చేయాల్సింది సార్, కాల్ చేసేవేంట్రా? సరుకు లారీలో లేదురా, ట్రైన్లోకి షిఫ్ట్ చేశా. ఏంట్రా అన్నా? రేపు పేపర్లో న్యూస్ మనం అనుకున్నట్టే వస్తుంది. డ్యూటీ చేస్తా ప్రాణాలు కోల్పోయినా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఏ పోలీసోడైనా ఈ భగ్గా పేరు పలకాలంటే వణికిపోవాలి. సరే ఏంట్రా ఇంకా అర్థం కాలేదా?
ఏంట్రా గేమ్ ఆడతారా అన్నదమ్ములు ఇద్దరు? ఇక్కడ నువ్వు అక్కడ నీ తమ్ముడు ఒకేసారి ఫినిష్. ఈ డమ్మీ పోలీస్ ని పట్టాల మీద ఏండ్రా? డోంట్ వరీ, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎరా, మీ అన్నయ్య ఒంట్లోంచి రక్తం బాగా పోయిందని మా వాళ్ళు చెప్పారు. నీకే గ్రూప్ రక్తం కావాలో చెప్పు. ఏ గ్రూప్ కావాలన్నా ఉంది. అదృష్టవంతుడ్రా, ప్రాణాలతో మిగిలిపోయాడు. పాపం, ఇక నుంచి కాకి డ్రెస్ వేసుకునే అవకాశమే లేదంట కదా. లేకపోతే ఆటలాడతావా? నువ్వు మొదలెట్టిన ఆటలోకి నేనొచ్చి నిన్ను దెబ్బ కొట్టాను. బతికింది సంతోషం అనుకుని నీ అన్నని ఎక్కడికైనా దూరంగా తీసుకుపో. ఏంట్రా భయపెడుతున్నావా, బతిమాలుతున్నావా? వాడిని కొట్టేటప్పుడు మీలో ఏ ఒక్కడికి గుర్తు రాలేదా? మీరు కొట్టేది ఒక పోలీస్ ఆఫీసర్ని కాదు, మా అన్ననని. రక్తం మాలో ఒక్కడికే పోయి ఉండొచ్చు, కానీ గాయం మా ఇద్దరిది. దెబ్బ మాలో ఒక్కడికే పడి ఉండొచ్చు, కానీ పగ మా ఇద్దరిది. ఆడు బతికిపోవడం ఆడదృష్టం కాదురా, ఆడు బతుకుండడం మీ అదృష్టం. లేకపోతే ఇక్కడికిక్కడే మీ అందరినీ పాతేసేవాడిని. వద్దురా, ఇప్పుడే వద్దు. మా అన్నయ్య లేచి నడిచేంత వరకు మీరందరు ప్రాణాలతోనే ఉండాలి. లేచి నడిచేంత వరకు. ఎవడిచ్చిన రక్తం వాడే జాగ్రత్తగా దాచుకొని పెట్టుకోండి, అది మీకే పనికొస్తుంది.
ఇక్కడ సిన్సియర్ గా డ్యూటీ చేసే వాళ్ళు బతకనేవారు సార్. ఏంట్రా వాళ్ళు బతకనిచ్చేది? వేటకెళ్ళినప్పుడు మృగాలకే కాదు, ఒక్కోసారి వేటగాడికి కూడా గాయాలవుతాయి. చూస్తుండు, సార్ తొందరలోనే డ్యూటీలో జాయిన్ అవుతారు. సిటీలో ఒక్క మృగం కూడా మిగలదు. కార్తిక్, ఎప్పుడు పక్క నుండి ఏదో ఒకటి చెప్తుంటావుగా, ఇప్పుడు వెళ్ళి చెప్పవా ఆయనకేం కాదని? ఇక మీదట నడవడం కష్టమని చెప్పారురా. వినటానికి చాలా సంతోషంగా ఉంది. ఇక బూట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొట్టినోళ్ళు అందరూ డమ్మీ డమ్మీ అని కొట్టారురా. నేను డమ్మీ పోలీసునే కదరా. పోన్లే, రేపటి నుంచి నువ్వు వచ్చి కాపాడుతావని ఎదురు చూడక్కర్లేదు. ఏదో బతికి బయటపడ్డాను. ఇంకో జన్మెత్తినట్టుంది. ఇది ఇక్కడితో వదిలేద్దాంరా. వదిలేద్దాంరా? నీ భార్య నేను గొప్ప పోలీస్ ఆఫీసర్ అని నమ్ముతుంది. నమ్మకమే కదా, వదిలేద్దాంరా. మీ డిపార్ట్మెంట్ మొత్తం ఒక దమ్మున్నోడు వచ్చాడని గర్వపడుతున్నారు. డిపార్ట్మెంటే కదా, మనం వదిలేద్దాం. నిన్ను ఈడ్చుకెళ్ళి కొట్టారు చూడు, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారా. ఉండని, మనం మాత్రం వదిలేద్దాం. నిన్ను సరదాకి పనిలో చేర్చలేదురా. బలవంతంగా నీళ్ళల్లో తోస్తే ఈత నేర్చుకుని ఒడ్డుకు చేరుతావనుకున్నాను. కానీ ఈ రోజుకి అదే భయం. వాళ్ళని ఎందుకు వదిలేశానో తెలుసా? కొట్టాల్సింది వాళ్ళని కాదురా, వాళ్ళ ఆలోచనల్ని. అలా జరగాలంటే కొట్టాల్సింది నేను కాదురా, నువ్వు. కొట్టే దెబ్బ నీకెలా తగులుతుందో నాకు అలాగే తగులుతుంది, వాళ్ళకి అలాగే తగులుతుందిరా. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? ప్రాణం పోయినప్పుడు కాదు, ధైర్యం పోయినప్పుడు. ఇంకో జన్మ ఎత్తానన్నావు కదరా. ఈ జన్మలో ఎలా బతకాలనేది నీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఒకడిని గుండె మీద కాలేసి అడుగుతున్నాడు, మేము ఇలాగే కొడతాం, నువ్వేం పీకుతావని. దానికి పిరికోడ్లా పారిపోవడం సమాధానం కాదు, తిరగబడి కొట్టడమే సమాధానం. నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి జీవం ఉందనుకుంటే నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బ పిడుగులా పడాలి. నువ్వు డమ్మీ కాదు, నిజమని తెలియాలరా. ఆపరా, వెనక్కి పోని. రే హనుమంతు, నీ సార్ కులాసానా? ఉన్నాడా, ఊరుదలు పెట్టిపోయాడా? ఏ ఊరు పారిపోయాడా? ఎక్కడికి పోతాడన్నా? పారిపోవడానికి కాళ్ళు పని చేయాలి కదా. సార్ కోపం వచ్చిందిరా. చేతగా కొడకల్లారా, పోలీసు వాడు కొట్టడం అంటే నవ్వులాంటిగా ఉందిరా మీకు. అసలు ఇప్పుడు మొదలవుతురా, వస్తున్నాడు రా. ఒక్కొక్కరిని బట్టలు ఉడికేసి ఊరంతా తిప్పి కొడుతుంటే అప్పుడు తెలుసుద్రా పోలీస్ పవర్ ఏంటో. చెత్తరా కొడకల్లారా, ఏంటో చూస్తున్నారు. బండెక్కించండి రా. ఆ ఎస్ఐ గారిని కొట్టాక మనల్ని చూసి జనాలందరూ ఉచ్చోసుకోవడానికి కూడా భయపడుతుంటే ఈడేంటన్నా మన మీదే ఉమ్మేస్తున్నాడు. అడిగి చెప్పరా, నువ్వు కూడా మిగలవరా. ఆడు వచ్చేస్తున్నాడు. ఒక్క నా కొడుకు మిగలరా. అయిపోయారా, అందరూ అయిపోయారు. మనం జనానికి రెండే ఇవ్వగలం, ఒకటి భయం, ఇంకొకటి చావు. మొదటిది వీడి కళ్ళల్లో నాకు కనిపించడం లేదు, మరి మిగిలింది
మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. ఏంట్రా మా ఓడు కొట్టింది నిన్నే? మీ ఓడు ఊపిరిపోయేదాకా సార్ వస్తాడు మా సార్ వస్తాడంటే ఏవో అనుకున్నాను రా. రేయ్ నిజంగానే వచ్చేసాడు రా సారు. లేరా రేయ్ నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నీలాంటోళ్ళు ఇక్కడికి రావాలంటే వచ్చేదారే కాని పోయేదారుండదురా. ఏంటి నాతోనే కొనబడతారా? ఏంట్రా ఏంట్రా ఏం చేస్తారా? మా అన్నయ్యలో తెలుసా? క్రైమ్ బ్రాంచ్ చేస్తాయి ఒక్కలో ఏం చేస్తా మీ అందరినీ. అని తీసుకొచ్చి జీపెక్కిచ్చు. సార్ అతను మీ తమ్ముడు. చట్టం దృష్టిలో ఎవడైనా ఒకటే. వెళ్ళు. ఏంట్రా ఏంటి నేనెవరో తెలుసా? రాయ్ రోడ్డు మీద న్యూసెన్స్ సెంటరా? జీపెక్కిచ్చి బయటిలేండి. వీడు రౌడీ షీటరు. వీటితో పాటు నాకు బయట లేటం ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను ఇంతసేపు వెయిట్ చేయలేను రా. పదా ఓ ఆగో
సార్ పోలీస్ కస్టడీ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుని పారిపోతే ఏం చేస్తారండి? ఎన్కౌంటర్ సార్. కాల్ చేయండి సార్, కాల్ చేయండి వాడిని. మన కాశీలో పోలీసులు ఎన్కౌంటర్ చంపేశారన్నా. ఏంటది? బగ్గా నేర చరిత్ర. మర్డర్లు, స్మగ్లింగ్లు, చీటింగ్ కేసులు, ల్యాండ్ మాఫియాలు, ఇలా కొన్ని వందల కేసుల వివరాలు ఇందులో ఉన్నాయి. కానీ ఏ ఒక్కదానికి సాక్ష్యం లేదు. ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళకి నచ్చినట్టు రాసుకునే కథల పుస్తకం అయిపోయింది. ఇవన్నీ చూసి చూసి ఈ డ్రెస్ మీదే గౌరవం పోయింది. అన్యాయాన్ని ఎదిరించాలనే కోరిక లేక కాదు, ఎదిరించగలనే నమ్మకం లేక ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కలిగింది నిన్ను చూశాక. డిపార్ట్మెంట్ లో ఉన్నోడికి దమ్ముండడం కాదు, దమ్మున్నోడే డిపార్ట్మెంట్ లోకి రావాలి. నీలాంటోడు ఒక్కడుంటే చాలు, అందరికీ సిన్సియర్ గా డ్యూటీ చేయాలనిపిస్తుంది. కాశీని వేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది బగ్గా. వాడికి వ్యతిరేకంగా ఒకే ఒక సాక్షి. నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తాడా? నా కొడుకు దొరకాలి, అప్పుడు చెప్తాను. పదరా, లే. హలో అన్నా, ఆ పోలీసుడు మన కనకన్నని వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాడన్నా. అందరూ అక్కడే చచ్చారు కదరా. ఆడిని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారా మీరు? ఆడు గాని నోరిపాడంటే మనందరి పని అయిపోయినట్టే. ఆడినెక్కడికి తీసుకెళ్లినా వెనకాలి ఫాలో అవ్వండి. ఓకేనా? అన్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ కాదన్నా, ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు. అన్నా, వాళ్ళు టౌన్ అంతా తిరుగుతున్నారన్నా, ఇప్పటిదాకా ఎక్కడ ఆపలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఫాలో అవ్వండి. నా ఒంటి మీద చెయ్యేస్తే అన్న గురించి తెలుసు కదా. అన్నకి నేను రైట్ హ్యాండ్. ఈ మ్యాటర్ అన్నకి తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయి. ఏంట్రా వర్షం వచ్చేటట్టుంది? లేదురా, నాకు అలా అనిపించట్లేదు. బాగా ఎండగా ఉంది. ఈ మధ్యన బామ్మ బాగా ఓవర్ చేస్తుందిరా. ఏం చేస్తుందిరా? ఏమైంది? రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. పాకెట్ మనీ కట్ చేయి, అదే సెట్ అయిపోద్ది. అదే చేయాలి ఇంకా. ఎరా, టీ తోదామా? ఎరా, మీ ఏరియాలో టీ బాగుంటుందా? నిన్నేరా, మీ ఏరియాలో టీ బాగుంటుందా అని అడుగుతున్నాడు. బానే ఉంటది. పదరా. సరే పద. రారా, ముట్టి. బాగుంటుందన్నా కదరా, తీసుకో. వద్దులే అన్నయ్య, ఇలా పబ్లిక్ లో టీ ఇచ్చావనుకో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ నాకు బాగా తెలుసని నీ పేరు వాడేసుకుంటాడు. లేదురా, ఈయన్ని చూస్తే అలా చేస్తాడనిపించట్లేదు. ఎరా, వాడేసుకుంటావా? చల్లారిపోద్దురా, తాగు తాగు. ఎస్ఐతో కలిసి టీ తాగుతున్నాడనా? ఏంట్రా నువ్వు అనేది? వాళ్ళతో కలిసి టీ తాగడం ఏంట్రా? ఆ పోలీసుడికి ఏదో చెప్తున్నాడన్నా. టీ చాలా బాగుందిరా. అన్నా, కనకనకి పోలీసుడు చేయకండి చెల్లిపోతున్నాడనా? కనకనంతా చెప్పేసినట్టున్నాడనా? అన్నా, నా వైపే వస్తున్నాడనా? ఖచ్చితంగా అన్ని చెప్పేసి ఉంటాడనా? ఏం తెలియనట్టు వస్తున్నాడనా? చెప్పన్నా, ఏం చేయమంటావు? ఏంట్రా అలా చూస్తున్నారు? నేనేం చెప్పలేదురా.
నన్ను నమ్మండి చేయమంటావనా? నన్నే మోసం చేస్తాడా వాడ్నే? అన్నా ఏసేలా అన్నా ఏసేంట్రా. పాతిక సంవత్సరాలుగా వాడి దగ్గర నమ్మకంగా పనిచేశాను, కానీ ఈరోజు నన్నే చంపడానికి చూశాడు. వాడు చేసిన దందాలన్నీ నాకు తెలుసు. మీరేం అడిగినా చెప్పేస్తాను. ఆ బగ్గగాడు మీకు భయపడి ఊరొదిలి పారిపోయినట్టున్నాడు సార్. మనకు కావాల్సింది ఆడు భయపడటం కాదు, వాడు వాడు వాడి చరిత్ర మొత్తం ఇదే సముద్రంలో కలిసిపోవాలి. నందు, ఇంట్లో ఓ పెళ్లి జరుగుతుందని గుర్తుందా మీకు? బంధువులందరూ వచ్చేశారు. నాకు అసలు టెన్షన్గా ఉంది. మీరు తొందరగా రండి. సరే మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. మీ ఇంట్లో శుభకార్యమయ్యే లోపు వాడు ఎక్కడున్నా కనిపెడతాం. ఇంకా చాలా టైం ఉంటుందండి, మీరు వెళ్ళి పిల్లలు. ఎక్స్క్యూజ్ మీ, కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ కనబడ్డా? కనపడలేదండి. కార్తీక్ బాబు, హే మీరు కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కదండి, 2 గంటలు పెళ్లి పెట్టుకున్నా ఏ క్లారిటీ ఇవ్వట్లేదండి. కొత్త మొహం చెట్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమన్నా కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్ని సార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు గానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు, నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ కాల్పడుతా. ఆ ఫైర్ నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పదా. నేను నీకేం చెప్పాను రా, అటు పక్కెళ్ళి ఎతకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సరే. నీ దగ్గర ఫైర్ ఉంది కానీ ఫోకస్ లేదురా. ఫోకస్ వెళ్ళు. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా. సూపర్. ఏంటి బాస్, బాగా రిలాక్స్ కున్నట్టున్నావు? రిలాక్స్ టెన్షన్ ఉంటే టెన్షన్ ఏంట్రా? నా కర్మ వాసు. పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నట్టు కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటూ ఆ ముసలి రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక. అయినా పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తా అన్నారు. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కానో కండిషన్ ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగో. ఏడీడు, వీడికి అంత తొందర ఏంటో. మీ ఇద్దరు వెళ్ళి నందు కట్టను స్టార్ట్. నందు, పెళ్లి కొడుకు కనపడటం లేదు. ఎక్కడికి వెళ్తాడు బామ్మ? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. సరిగ్గా చూడు. లాస్ట్ టైం పెట్టిన డిజైన్ కాకుండా కొంచెం వెరైటీగా పెట్టు. ఓకే. ఏంటి బామ్మగారు ఏదో ఎదుగుతున్నట్టున్నారు? ఏం లేదులే నాయనా, నీ పని చూసుకో. ఏంటది? నాకు రాయొచ్చుగా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాయరు. అబ్బో అబ్బో. ఇవి వాడిపోయి వీటి బదులు చాలా దండలు కట్టండి. ఇదిగో కనపడలేదు. సరిగ్గా వెతికావా? లేడు. ఏమండి, ఇక్కడ మీరు హ్యాపీగా స్వీట్స్ తింటున్నారా? పెళ్ళిలో స్వీట్స్ తింటే తప్పేంటే? పెళ్లి కొడుకు కనపడట్లేదండి. ఏంటి అప్సెక్ మాటలో? ఎక్కడ ఉంటాడు చూడు. నేను అలాగే అనుకున్నాను. అంత వెతికాం, ఎక్కడా కనబడట్లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం వెతకమని చెప్పండి. జోకులు ఎత్తనం ఏంటే? మా డిపార్ట్మెంట్ వాళ్ళకైనా మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తామంటావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అనే ఆ పంతులు వచ్చాడు, ఇంగ్లీష్ వచ్చిన పంతుల్ని పిలిపించాను. పెళ్లి కొడుకు అమెరికా కదా, వాడికి మంత్రాలు అర్థం వాళ్ళగా. ఏమంటావు వదినా? హలో, అరే వద్దొద్దు, బెంచ్ కారే కావాలి. పెళ్లి అయిపోయిందన్న విషయం తెలియక
మా ఊడి చూసి అంత కష్టపడిపోతున్నాడు. అసలు ఆ గణేష్ గారిని చూసినప్పుడే నా పోలీస్ బోర్డుకి డౌట్ వచ్చింది. ఏదో నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా అని వదిలేశాను. అవునే, అసలు ఆ సంబంధం సెట్ చేసింది నువ్వే కదా. అమెరికా 15 లక్షల శాలరీ అని. ఏం లేదులే, మా ఊడికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడేంటో. అవునే, అసలు గణేష్ గారు అమ్మా నాన్నలు పెళ్లికి రానప్పుడే నీకు డౌట్ రావాలి కదా. అది వదిలేసి డేటింగ్ అవుటింగ్ అని చెప్పి లేదా ఊరంతా తెలిసేది తిప్పావు. అంటే పేపర్ లీక్ అయిపోయి ఆ పెళ్లి కొడుకు దొరికాడా? పోయాడా? నీకు తెలీదా? ఆ గణేష్ గారు ఎప్పుడో జంపా? అయ్యో, ఇప్పుడు పూలోడికి ఏం సమాధానం చెప్పాలి? ఇంగ్లీష్ పంతులు ఇంగ్లీష్ తిట్లు ఎలా భరించాలి? మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, కానీ పల్లవికి మాత్రం ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చెప్పొద్దునా, మన పరువు కాపాడాలంటే ఏం చేయాలి చెప్పన్నయ్యా, చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇదే ముహూర్తానికి పల్లవిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరు? హలో, మీ తమ్ముడిని అడుగుతారా? ఇప్పుడు ఆడు మాత్రం ఎక్కడికి వెళ్తాడే? అబ్బా, వెతకడానికి కాదండి, మీ తమ్ముణ్ణి మా చెల్లెల్ని చేసుకోమని. నా తమ్ముడా? అవునండి, మీరిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్, మనిద్దరం వాళ్ళిద్దరు. ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్, ఇదేదో బాగుందే కదా. ఎలాగైనా ఒప్పించండి. అమ్మాయి నా వల్ల కాదు. అబ్బా, నేను అడుగుతాను, మీరు సపోర్ట్ చేయించాలి. కార్తీక్, హెల్లు కాళ్ళు కడగాలంటే కాళ్ళు అట్టుకోవాలి కదా. ఇవి తీసుకెళ్ళిపోండి అవసరం. వదినా, నువ్వేం కంగారు పడు మాకు వదినా. ఇవాళ కాకపోతే రేపు ఆడిని ఎలాగైనా కనిపెడతాను. పోతే పోనీ, నువ్వున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. మీ అన్నయ్య ఏమడిగినా చేస్తావు కదా. మీ అన్నయ్యలో సగభాగాన్ని నేను అడుగుతున్నాను. మా పల్లుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెద్ద మనసు చేసుకుని నువ్వే మా ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడాలి కార్తిక్. వదినా ఒప్పుకోరా? అన్నయ్య సరే, మీరెలా అంటే అలా. అసలేంటక్క మీ ఉద్దేశం? ఇప్పుడు దాకా యూఎస్ ఏదని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నావు, ఇప్పుడేమో యూస్లెస్ ఫెలో చేసుకోమంటున్నావు. ఎవరిని యూస్లెస్ ఫెలో అంటున్నావు? ఒక్కసారి ఇన్నసెంట్ ఫేస్ ని చూడు. ఇన్నాళ్ళు మనం కార్తిక్ మంచితనాన్ని గుర్తించలేకపోయాం. వాళ్ళ అన్నయ్య కొంట్లో బాలేనప్పుడు దగ్గరుండి నాకన్నా బాగా చూసుకున్నాడు. అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడే. సరే అక్క. ఏమే, పెళ్లి కొడుకు కనపడలేదు. పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కనపడతాడండి? వాళ్ళక్కడ పెళ్లి సంబరాలు చేసుకుంటుంటే మనం ఏంటన్నా సైలెంట్ గా ఉన్నాం. సముద్రం నిశ్శబ్దంగా ఉందంటే తుఫాన్ రాబోతుందని అర్థం. తుఫాన్ వస్తుందిరా, అది ప్రళయం సృష్టిస్తుంది. ఇన్స్పెక్టర్, నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చావా? నీ మనుషులంతా పోయారు, నీ వ్యాపారాలన్నీ పోయినాయి, మిగిలింది నువ్వు ఒక్కడవే. ఇలా దొరికేస్తానని అనుకోలేదు కదా. దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఎందుకంటే స్కెచ్ చేసింది నువ్వు కాదు, నేను. వద్దు సార్, ట్రై చేయకండి. ఆ రోజు నీ గురించి చెప్పడానికి చాలా ట్రై చేశానన్నా. నేను మారాను అనుకున్నాడే తప్ప అసలే విషయం అర్థం కాలేదు వీడికి. ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఉంటాం కరెక్ట్ కాదన్నా. నడి రోడ్డు మీద అన్నని ఎన్కౌంటర్ చేసి చంపాడన్న వీడు. ఇప్పుడు వీడిని మనం ఎన్కౌంటర్ చేద్దామన్నా. పరిగెత్తరా, పరిగెత్తరా నా కొడకా. నాలో పారిపోయేవాడు ఎప్పుడో చచ్చిపోయాడురా, ఇప్పుడు ఎదిరించి పోరాడేవాడు వచ్చాడు. నువ్వు కాల్చాలనుకుంటే ఇక్కడ కాల్చరా, కనీసం నా తమ్ముడు చూసి గర్వపడతాడు.
వాడు సరిపోడరా నన్ను చంపడానికి. నువ్వు చంపుతావా? రేయ్, నువ్వు కాలుస్తావా? కాల్చు. ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇట్స్ అ మోడర్న్ వార్. ఇక్కడ బతకాలంటే చంపాలి. మీరందరూ పళ్ళు దగ్గరికి మీ అన్నయ్య ఎక్కడ? సరే, ఇది మీ అన్నయ్యకి ఇచ్చే. ఈ టైంలో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అనయ్య, 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 రే అన్నయ్య ఎక్కడ? నీ పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి ఇందాక నా దగ్గరకు వచ్చాడ్రా. ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. పంపించమంటావా? నువ్వు వచ్చి తీసుకెళ్తావా? మా అన్నయ్యకి ఏమైనా అయితే? ఆ రోజు ట్రైన్ లేటుగా వచ్చిందిరా. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. ఈ రోజు చావు రైట్ టైంకి వస్తుంది. నువ్వు లేట్ అవ్వకుండా చూసుకో. అన్నయ్య ఎక్కడా? సారీరా, చావు నీకంటే ముందే వచ్చే నీ అన్నను తీసుకెళ్లిపోయింది. అన్నయ్య ఎక్కడ్రా? చెప్తున్నాను కదరా, చచ్చిపోయాడు. అన్నయ్య ఎక్కడ్రా? రే, వాడు పోయాడని చెప్తున్నాను కదా, అయినా బతికే ఉన్నాడని ఏంట్రా నీ నమ్మకం? నేను బతికే ఉన్నాను కాబట్టి. నేనుండగా మా అన్నయ్యకి ఏం కాదురా. అబ్బో, ఇద్దరిది ఒకటే రక్తం, ఒకటే పగ. ఇంతకీ ఏమంటావు? నువ్వు పోతే గాని మీ అన్న పోడంటావు. సరే, అలాగే కానీ. ఈ పగ్గ ఒంటి మీద చెయ్యేసే ధైర్యం చేశాడ్రా వీడు. వీడు నా చేతుల్లోనే పోవాలి. కొట్టు కొట్టు కొట్రా.
ఏ మోడర్న్ వార్. సరెండర్ అయిపోతాను చెప్తున్నాను కదా.